హ్యాపీగా ఉన్నాం, మేమిద్దరం కలిసిమెలిసి హ్యాపీగా ఆనందంగా ఉన్నాం, ఒక కొత్త లైఫ్ లీడ్ చేస్తున్నాం. అది మీకు అలా చెడుగా చూసే వాళ్ళకు జీవితం నాశనమైందని అనుకుంటున్నారేమో, కానీ మేము ఆనందంగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం మేము. ఓకే సరే, నిన్న మీరు అడిగారు కదా ప్రూఫ్స్ ఏవైనా ఉంటే బయట పెట్టండి అని చెప్పి. మరి పొద్దు నుంచి కూడా మీరు లైవ్ చూసే ఉండొచ్చు. రాధా మీకు చేసిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇలా ప్రతిది కూడా ఇవాళ ప్రూఫ్స్ సహా బయట పెట్టడం జరిగింది. అండ్ మీతో కలిసి దిగిన ఫొటోస్ కావచ్చు. ఏం చెప్తారండి మీరు? పక్క పొంటి నాతోని సెల్ఫీలు దిగడానికి ఫోటోలు దిగడానికి లక్షల మంది వస్తారు, వాళ్ళందరూ ఇలాగే పెడతారా? నేనేమంటున్నాను, మ్యారేజ్ ఫొటోస్ ఏమైనా ఉంటే పెట్టండి. పసుపు అమ్మో పసుపు తాడో కాదు, అక్కడ ప్రూఫ్స్ కావాలి, ఒక వీడియోనో లేకుంటే ఏదైనా ఫోటోలు ఉంటే పెట్టండి. ట్రాన్సాక్షన్ అంటవా? వాళ్ళు ఏదైతే నేను ఇందాకనే వేరే అందులో నేను కంక్లూజన్ ఇచ్చేసిన, అయితే నేను కాలభైరవుని విగ్రహానికి ఇచ్చానా, విగ్రహంతో పాటు వాళ్ళు సేవ చేస్తా గోవులను పెంచుకుంటాం, ఆటు పెంచుకుంటాం అంటే నేను అవి క్యాష్ ఇచ్చాను, ఆ క్యాషే నాకు రిటర్న్ కొట్టారు. వాళ్ళ దగ్గర కాలభైరవ విగ్రహం కూడా నేను ఇచ్చింది ఉంటది గుడి కడతామంటే. అంటే మీరు గో సంరక్షణ కోసం ఆ డబ్బులు అన్నవి ట్రాన్సాక్షన్స్ చేశారా, లేకపోతే ఆశ్రమం కోసం అని చెప్పి, లేకపోతే మీ బండి డ్యామేజ్ అవ్వడం వాటి రిపేర్ల కోసం అని చెప్పి ఆమె చెప్తుంది డబ్బులు వేసానని? రిపేర్ల గురించి కాదు, ఇక్కడ రిపేర్ గురించి కాదు. రిపేర్ గురించి నా సొంత తల్లిదండ్రులు వేశారు. రిపేర్ గురించి అస్సలు కాదు ఇది. కానీ మీ తల్లిదండ్రుల పరిస్థితి సరిగా లేదు కదా, ఎందుకంటే లైవ్ లో మీరు చెప్పడం జరిగింది కదా. అదే అమ్మా నేనేమంటున్నాను, ఇక్కడ వాళ్ళ దగ్గర కాలభైరవ విగ్రహం ఉంటది, ఆ విగ్రహం నేను ఇచ్చిందే, వాళ్ళ మామయ్య దగ్గర ఉంటది, ఆ విగ్రహం వేసిన డబ్బులు అవన్నీ. ఓకేనా? కొన్ని విగ్రహాలు ఇచ్చాను, ఆ విగ్రహాలకు ఇచ్చిన డబ్బులు వాళ్ళ గుడి విగ్రహానికి ఎందుకని కాదు విగ్రహానికి ఎందుకు డబ్బులు ఇచ్చారు? మీరేం చెప్పి విగ్రహం ఇచ్చారు అమ్మాయికి? ఎవరు? వాళ్ళు గుడి కట్టుకొని గోవులను తెచ్చుకొని ఒక ఆశ్రమం లాంటి మీ పేరు మీద కట్టుకుంటామన్నారు. నేను ఆశ్రమాలలో ఉండము, ఆశ్రమంతో నాకు సంబంధం లేదు. నేను ఎక్కడ కూర్చునేదాన్ని, నాకు దేశ సంచారం చేస్తూనే నా వంతుగా నేను ఎక్కడెక్కడో ఉంటాను కాబట్టి ఒక చోట కూర్చోను అన్నాను. సో మీరే ఆశ్రమం కావాలని అడిగారా? నేను ఆశ్రమం కావాలని ఎప్పుడు అడగను, అలా అనుకుంటే ఎప్పుడో కూర్చుంటే దాన్ని. ఇప్పుడు నా ఆడియోలు బయట పెట్టింది కదా, ఆమె మాట్లాడిన ఆడియోలు బయట పెట్టండి, అప్పుడు తెలిసిపోద్ది కదా ఎవరేంటిది అనేది. అది కూడా మేము అడిగాము. మొత్తం కూడా తను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, నేను అన్ని ఆడియోలు వీడియోలు అండ్ మీరు తను కలిసి చేసుకున్న చాట్లు అన్ని కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను అని చెప్పడం జరిగింది. మరి ప్రొసీడ్ అవ్వమనండి, కానీ ప్రూఫ్స్ అనేది కావాలి. ఆమెకు పెళ్లి చేసుకున్నా అన్నది కదా, ఎలా చేసుకున్నా ఎప్పుడు చేసుకున్నా అనేది కావాలి. ట్రాన్సాక్షన్ అంటే దానికి నేను సమాధానం ఇస్తాను నేను కూడా. అది ఎందుకంటే ఇవాళ ట్రాన్సాక్షన్స్ కి ప్రతిదీ మీరు చెప్పాలి. ఎందుకంటే 3.5 లక్షల పైగా ఆమె మీకు డబ్బులు పంపించినట్టు ప్రూఫ్ చూపిస్తుంది. ఆమె అంత డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మీకేంటి? ఆ డబ్బులు తీసుకొని మీరు ఏం చేశారు? చెప్పదా మరి? నేను క్యాష్ ఇచ్చిన చెప్పదా? నేను రిటర్న్ క్యాష్ ఇచ్చిన చెప్పాలి కదా. క్యాష్ ఇచ్చారు? నేను 2 lakhs కేవో క్యాష్ ఇచ్చాను. 2 lakhs 2.5 lakhs దాకా నేను క్యాష్ ఇచ్చాను. మరి ఇంకొకటి కూడా చెప్తుందా, అండ్ తన పర్సనల్ లైఫ్ లోని మీరు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తుంది కదా. మరి తన పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? తన భర్త గురించి మీరు చెప్పడం జరిగింది అంటే పర్సనల్ లైఫ్ అంటే ఆమె చెప్పుకున్నా నేను చెప్పానా, లేకుంటే అవి నాకు తెలుస్తాయా? ఇప్పుడు ఆమె దేంతో ముందు చెప్పారని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తుందా, లేకపోతే ఇప్పుడు ఒకరు అప్రోచ్ ఒకరిని అవ్వాలంటే వాళ్ళ కష్టం చెప్పుకోనే కదా, నాకు ఇలా జరిగింది ఇలా ఇలా, అదే కదా ఆమె చెప్పుకుంటుంది, అదే కదా నేను చెప్పా. నార్మల్ గా నేను ఎవరికి చెప్పలేక, మీడియా ఏదైతే అడిగిందో ఎలా పరిచయం అంటే అలా చెప్తున్నాను కదా.
ఇప్పుడు మానసిక పరిస్థితి సరిగా లేని వాళ్ళు, అంటే ముఖ్యంగా ఇటువంటి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గర అవుతున్నారని, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీరు తెలుసుకుంటున్నారని, తెలుసుకున్న తర్వాత వాళ్ళకి దగ్గర అయ్యి ఈ ప్రేమ పెళ్లి ఇలాంటి మాయ మాటలు చెప్తున్నారు అనేది ఇక్కడ ఈ అమ్మాయి ఆరోపిస్తుంది. ఏం చెప్తారు మీరు? అలా ఏమి కాదు, అలా ఏమి అస్సలే కాదు. చెప్తున్నా కదా, ఆమె ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. నా పేరు మీద ఆశ్రమం కట్టుకొని, ఆమె అడ్వకేట్ కదా, అది ప్రజలకు తెలిసే ఉంటది ఎలా ఉంటది ఏంటనేది. ఇప్పుడు ఆమెను పెళ్లి ప్లాన్ ఏంటి? మీరిద్దరూ కలిసి ఆశ్రమం కట్టుకొని ఆశ్రమంలోని మీరిద్దరూ నడపాలనుకుంటుందా ఆమె? అదే ప్లాన్ కదా, ఇంకే ప్లాన్ ఉంటది. ఇప్పుడు సరే, ఇప్పుడు మా చిన్ను నేను పెళ్లి చేసుకున్నాను, ఈ విషయము యావత్ దేశానికి మొత్తానికి తెలుసు, 2 తెలుగు రాష్ట్రాలకు. ఆ నెల ముందే తెలిసినప్పుడు అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడే రావచ్చు కదా. ఈ విషయం తెలీదు. మీరిద్దరు కూడా లైవ్ లోని ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి అఘోరి, ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే తల్లి బిడ్డ సంబంధం అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి మీ ఇద్దరికి సంబంధించి ఎటువంటి రిలేషన్ ఉండదని చెప్పి తను సైలెంట్ గా ఊరుకున్నాను అని చెప్తోంది ఆమె. అలా ఏముండదు కాదు, నేను చెప్తున్నా. ఓకే, లైవ్ లోనే చెప్పాము తల్లిదండ్రుల సంబంధం. తర్వాత ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆమెకి ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటున్నాం మేము ఇలా పెళ్లి చేసుకున్నాము అని 4 రోజుల ముందే తెలుసు ఆమెకి. నా పక్కన ఉంటే కదా ఫోన్ మాట్లాడింది మే. అండ్ అప్పుడు ఆ 4 రోజుల ముందు తెలిసినప్పుడు అప్పుడు రాకుండా ఇక్కడ అమ్మాయి ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేసింది. రాధాకి అఘోరికి పెళ్లి అయిందన్న విషయం నీకు తెలుసు, మీరిద్దరూ కలిసి అఘోరి కోసం కొట్టుకున్నారు అని కూడా ఆమె చెప్తోంది. ఇది నిజమేనా? నాకు తెలియదు, అస్సలు నాకు తెలియదు. ఇవన్నీ చాలా పెద్ద అబద్ధాలు ఆడు కొద్దిగా మానేస్తే బాగుంటది. కొట్టుకోవడం ఆమె చూసిందా? నువ్వున్నా రాధిక అనే ఆమె కొట్టుకున్నారంట నా గురించి. అసలు పెళ్ళయింది ఇలాగా ఈ విషయం అని చెప్పి నాకు తెలియదు. నిన్న వచ్చి మీడియా ముందు